రేణిగుంటలోని వారపు సంతలోని అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం భూమి పూజలు చేసి పనులను ప్రారంభించారు. వారపు సంతలో ఉన్న సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే 10 రోజుల క్రితం సంతలో సీసీ కెమెరాలు దొంగలున్నారు జాగ్రత్త అంటూ మైక్ అనౌన్స్మెంట్ బాత్రూములు శుభ్రాన్ని చేయించారు. అందులో భాగంగానే ప్రస్తుతం సంతలో అంతర్గత సిమెంట్ రోడ్లు, నూతన బాత్రూముల నిర్మాణం, త్రాగునీటి సౌకర్యార్థం బోరు వేసేందుకు పూజలు చేసి పనులను ప్రారంభించారు. అనంతరం సంత నందు మౌలిక సదుపాయాలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, నెల్లూరు సుబ్రహ్మణ్యం, కొరియర్ రవి, చెంగారెడ్డిపల్లి సూరి, గాజుల మద్యం సుబ్రహ్మణ్యం రెడ్డి, మోహన్ రావు, దేవుల రమణ, గంగమ్మ, గుడి చైర్మన్ సోలా మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బేసికల్లీ మధ్యలో ప్యాకేజ్ వస్తుంది. ఇప్పుడు నాకేంటంటే ఈ మార్కెట్ వాళ్ళు సంబంధించి ఉంటారా? కరవాడోళ్ళు మాత్రం షాప్లో ఇక్కడ ఏం పెట్టి అమ్ముతారట? కూరగాయలు, అన్ని కూరగాయలు, అది మాత్రం కరవాడ. అన్న ఒకసారి కొద్దిగా పని చేయరాదు. ఎగ్జిస్టింగ్ మళ్ళీ బాగుంటుంది. కట్టేది 90 వస్తున్నాయి. ఈ ఎగ్జిస్టింగ్ దాన్ని కొంచెం రెనోవేట్ చేసి పెయింట్ చేసి ఇడి చేస్తాం. దీన్ని కూడా హైట్ తగ్గించి అటుపక్కన్నారు కదా, అటుపక్క హైట్ తగ్గించి అదే మాదిరి చేసేసి వెంట పెట్టేయండి. వెంట పెట్టేసి మినిమం డబ్బుతో మ్యాక్సిమం షాప్ బేసికల్లీ మధ్యలో ప్యాకేజ్ వస్తుంది. ఇప్పుడు నాకు ముందుగా ఈరోజు మా అన్న తమ్ముడైనా అన్న పిలుస్తాం. ఎందుకంటే ఆయనకున్న క్యారెక్టరు, కెపాసిటీ, కేపబిలిటీ, ఇంటిగ్రిటీ. ఆ తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ బతికిచ్చిన వ్యక్తి, పాదయాత్రతో లెక్క చేయకుండా అహోరాత్రులు కష్టపడి ప్రతి అడుగు పేదవాడు వైపు వేసి కష్టపడి ఈరోజు మా అందరికి కూడా జీవితం ఇచ్చిన, తెలుగుదేశం పార్టీ జీవితం ఇచ్చిన మా అన్న నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇస్తున్నారు. అంటే మా తమ్ముడు చైతన్య కూడా అదే రోజు ఆయన పుట్టినరోజు. ముందుగా లోకేష్ అంటే ఈజ్ అ బ్రాండ్. అభివృద్ధి అంటే లోకేష్, లోకేష్ అన్న అంటే మరి అభివృద్ధి లాగా ఈరోజు చూస్తా ఉన్నాం. డావోస్లో ఎన్ని వేల కోట్లు ప్రాజెక్ట్ తీసుకొస్తాడు. తమాషా ఈరోజు కూడా రీల్ చూస్తా ఉన్నాను. ఒక పక్కన రేవంత్ అన్న, ఒక పక్కన చంద్రబాబు గారు ఇద్దరు కూర్చొని నా కంపెనీ కావాలని. అంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కంపెనీస్ తేవాలి, తద్వారా ఉద్యోగాలు తేవాలి, తద్వారా పేదవాడు బతుకులో ఒక మార్పు రావాలి. పేదవాడులానే ఉండాలా, వాళ్ళ బతుకులు మారవా అనే కాలం నుంచి ఈరోజు పేదవాడు బతుకులో ఒక మార్పు రావాలంటే సొంత ఇల్లు ఉండాలా, ఉద్యోగాలు ఉండాలా, తినేదానికి తిండి ఉండాలా, కట్టుకోవడానికి పట్టు ఉండాలి. కానీ ఇంకా కూడా పోయిన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పేదవాడి రేట్ ఇంక్రీజ్ అయింది, గొప్పవాడి రేటు కూడా ఇంక్రీజ్ అయింది. అంటే డబ్బు అంతా గొప్పవాడికి పోయింది, పేదవాడి డబ్బులండి. మేము ఒకటే చెప్తున్నాం, మా ధ్యేయము ఒకటే. ఈరోజు నన్ను ఇంత అత్యంత మెజారిటీతో గెలిపించిన ప్రజలు ఊరిని గెలిపిలే, నా మీద నమ్మకంతో గెలిపించారు. పోయినసారి పాత ఎమ్మెల్యే గెలిపించినారు, ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది. నేను గెలిచి ఇప్పటికి 7 నెలలు అయింది. ఈరోజు రేణిగుంట ఎత్తుకుంటే ఎన్నో చోట్ల అడ్డదిడ్డంగా కబ్జాలు చేసినారు. ల్యాండ్ అనేది పేదవాడికి, భూమి అనేది పేదవాడికి లేకుండా ఈ వైసీపీ రాబందులు ఎక్కడ పడితే ఇస్తారు, మొత్తం కొట్టుపడేస్తారు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నీ క్లీన్ చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, అభివృద్ధికి బాట వేస్తూ
ఈరోజు సీసీ రోడ్లు కావచ్చు, దాని తర్వాత ప్యాచ్ వర్క్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లైట్లు కావచ్చు. 5 సంవత్సరాలు లైట్లు వెళ్ళితే ఈరోజు బ్రహ్మాండంగా మీ ఇంటి లైట్లు ఉంది. క్లీనింగ్, శానిటైజేషన్ మొన్న కూడా గంట చేశాక మన ఏం కాలనీ అవి 3 అట్లనే ఇంకోటి కూడా ఉంది. మన ఎక్కువ నీళ్ళు వస్తుంటాయి, వివేకానంద కాలనీ. ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి వచ్చిన వెంటనే పందులు, చెత్త, కంపు అన్నీ తీసాం. ఈరోజు మార్కెట్కి నేను వచ్చి మొన్న ఎన్నో లేదు 3 రోజులు క్రితం వచ్చినాం. వచ్చి బ్రాహ్మీ చేశా. తొందరగా వచ్చి కొబ్బరికాయ కొడతాం, మార్కెట్ రెడీ చేస్తాం, బ్యూటిఫుల్ మార్కెట్ చేస్తాం. ఇక్కడ ఇంత ముందరలా కాకుండా శనివారం మార్కెట్ కాకుండా ప్రతిరోజు మార్కెట్ ఉండేటట్టు, ప్రతి ఎవ్రీ డే మార్కెట్ ఉండేటట్టు వాళ్ళకి పెడతాం. వాళ్ళకి షాప్స్ ఇస్తాం. ఆ షాప్స్ నుంచి కూడా రెంటల్ తీసుకొని రెంట్ ద్వారా ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే, అట్టనే బాత్రూములు కూడా ఇంత పెద్దదానికి 2 బాత్రూమ్లు ఉన్నాయండి. ఇప్పుడే చెప్పాను, వర్కింగ్ కూడా లేవు. ఇప్పుడే చెప్పాను, లేడీస్ బాత్రూమ్ ఒక 4, మెన్స్ బాత్రూమ్ ఒక 3 కట్టమని చెప్పాం. అది కూడా చేస్తాం. 10x10 షాపులు మధ్యలో చూస్తే 96 షాపులు వస్తాయండి. ఇంకొక చుట్టుపక్కల చూసుకుంటే ఇంకా క్యాల్కులేట్ చేయలేదు, మస్ట్ బి ఇంకొక 15-20 షాపులు వస్తాయి. ఇవన్నీ కూడా మార్కెట్ వేల వేసి ఏ రకంగా చేయాలో చేసి గవర్నమెంట్ కూడా డబ్బులు వస్తే తద్వారా ఈ మెయింటెనెన్స్ ఉంటుంది, వేరే అభివృద్ధి కూడా చేసుకోవచ్చు. అట్నే ఈ ముందు పోయే సీసీ రోడ్ అని పెట్టున్నాం. అక్కడ ఆ కాలువ ఏదైతే పోతుందో దానికి బ్రిడ్జ్ ప్రపోజల్ పెట్టున్నాం. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వచ్చే 2 సంవత్సరాల్లో నా ధ్యేయం ఒకటే, కాళహస్తిలో నా భూతో నా భవిష్యత్ చేశాడు రా, వీడు గోపాలను పొడికి నిర్మిస్తాడు రా అని చెప్పాలి అందరూ. అదే నా ధ్యేయం. తప్పకుండా ఈసారి శివరాత్రి కూడా రాబోతోంది. మీరు కని విని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా ఎక్కడ కూడా చిన్న సంఘటన లేకుండా పాత ఎమ్మెల్యే కూర్చొని ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు? రుద్రాక్షాలు, విభూది, మీకు వివిధ పెట్టినాడు, రుద్రాక్ష ఇచ్చాడు, దాంతో పే చేయాలి. అట్లా మేము ఫ్యామిలీ కూడా ఎక్కడ ఎంటర్ కాము, అందరం బయట ఉంటాం. ఎవరన్నా విఐపీ వస్తే వాళ్ళు రిసీవ్ చేసుకొని సీఎం కావచ్చు వాళ్ళని పోతాం తప్ప లోపల కూర్చొని ఇట్లా పిచ్చి చేస్తే అలవాటు మాకు లేవు, చేయము. కొత్త రకమైన పాలన చూస్తున్నారు. డెఫినెట్గా వచ్చే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి. ఇప్పుడు ఫండ్స్ కూడా కొద్దిగా టైట్ ఉన్నాయి కాబట్టి మీరు చూశారు 8 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు అప్పు అయిపోయింది రాష్ట్రం. దాని అప్పు కట్టాలా, దాన్ని అసలు కట్టాలా, అన్నీ చేసి చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా పులికి వస్తాయి. డెఫినెట్గా వచ్చే రోజుల్లో రేణుగుంటలో ఇంకోటి కూడా ఈరోజు మాట ఇస్తాడు, పబ్లిక్లో ధైర్యంగా ఇస్తాడు. ఇంకొక సంవత్సరం తర్వాత కూడా మొత్తం 5 ఏళ్లలో మీకు సమ్మర్లో ప్రతిసారి నీటి ప్రాబ్లం, ఈ సమ్మర్లో నీటి ప్రాబ్లం ఉండదు. బ్రహ్మాండంగా అన్నీ కూడా ప్లాన్ చేశాను. వెలుగంగ వాటర్లో స్టోరేజ్ చేస్తున్నాం, అక్కడి నుంచి మొత్తం నీళ్ళు అయిపోతున్నాం. వాటర్ ప్రాబ్లం అనేది ఇక్కడి నుంచి రేణుగుంటకు ఉండొద్దు. సమ్మర్లో అంటే చెప్పేది పీక్ సమ్మర్లో కూడా, అంటే మే, జూన్, జూలై టైంలో కూడా బ్రహ్మాండ నీళ్ళు ఇస్తామని చెప్తూ, అట్నే మరొకసారి అన్న లోకేష్ అన్న గారికి వచ్చే విషయం చెప్తూ, సాయిబాబా ఆశీర్వదించి 100 ఏళ్ళు చల్లగా ఉండాలా, మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉండాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ మీ అందరూ కూడా సెలవు, నమస్కారం, జై హింద్. ఒక 42 లక్షలు సీసీ రోడ్లు శాంక్షన్ అని, అవి కూడా అది త్వరలో స్టార్ట్ చేస్తాం. డ్రైనేజ్ కూడా పెట్టుంది, డ్రైనేజ్ సైడ్ కాలువలను పెట్టున్నాయి, అవన్నీ కూడా పెట్టున్నాయి. తారకరామానగర్లో పెట్టున్నాను. తారకరామానగర్ యాక్చువల్లీ నాకు ఆ ఏరియా మంచి బాగుంటుంది, కొండగండి అంట. అవంతా కూడా మొత్తం ఉన్న నా టార్గెట్ నెక్స్ట్ 2 yearsలో అన్ని సీసీ రోడ్లు అయిపోవాలి. మల్లెమడు టూరిజం నేను మర్చిపోతాను, థ్యాంక్ యూ. మల్లెమడుగు టూరిజంలో 1.8 crores దాన్ని పెట్టి శాంక్షన్ అయిపోయింది. మల్లెమడు కూడా పెట్టున్నాం, ఎస్ఎస్ కెనాల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా కొత్త రోడ్లు వస్తూ ఉన్నాయి, మొత్తం మంచి కంపెనీలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా రేణుగుంట డెవలప్ చేయబోతున్నాం.